Hello everyone, this is Madhuri, Department of Computer Science and Applications, KBN College. Today I would like to discuss about the topic of types of networks and network topologies. First, types of networks. Networks are used to communicate with different computers through a medium. Here we have four major types of networks. First one is LAN, MAN, WAN and PAN. Coming to LAN. LAN is also known as local area network. It is mainly designed for small physical area covered organization. LAN is a simple network. It is just the interconnection of at least two computers for sharing files and network in between them. So LAN local area network అనేది used to communicate with at least one computer. అంటే ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్కి కమ్యూనికేట్ని ప్రొవైడ్ చేస్తూ ఫైల్స్ని షేర్ చేసుకోవడానికి లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది సపోర్ట్ చేసింది. So here we have some characteristics of LAN. First one is LAN is a private network. It is not subject to any traffics or any other regular connections. When compared to the WAN, LANs will operate the relatively high speed. LAN అనేది ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేస్తారు. సో వేరే నెట్వర్క్స్తో కంపేర్ చేసుకుంటే LAN అనేది దాని యొక్క స్పీడ్ అంటే షేరింగ్ స్పీడ్ అనేది హైగా ఉంటుంది. సో అప్లికేషన్స్ ఆఫ్ LAN వచ్చేసరికి ఇన్ LAN వీ కెన్ మేక్ వన్ కంప్యూటర్ యాజ్ ఎ సర్వర్ విచ్ సర్వ్స్ ఆల్ రిమైనింగ్ కంప్యూటర్స్ కామన్లీ నోన్ యాజ్ క్లయింట్స్. అంటే ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసరికి మనం తీసుకున్న మెయిన్ కంప్యూటర్ని మనం సర్వర్గా అనుకుంటే ఆ కంప్యూటర్లో నుంచి వేరే కంప్యూటర్స్కి ఫైల్స్ని షేర్ చేసినప్పుడు షేరింగ్ యాక్సెప్ట్ చేసే ఫైల్స్ మొత్తాన్ని మనము ఏమంటామంటే క్లయింట్స్ అంటాం. ఓకేనా. బై యూజింగ్ LANs వీ కెన్ షేర్ కామన్ రిసోర్సెస్ లైక్ ప్రింటర్స్ ఎక్సెట్రా. అంటే LAN యూజ్ చేసుకొని మనము మన సిస్టమ్ నుంచి ప్రింటర్స్ అనేవి ఈజీగా ప్రింట్ తీసుకోవచ్చు. మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ LAN ఈజ్ యూజ్ టు డిజైన్ అండ్ టు ట్రబుల్ షూటింగ్ ప్రాబ్లమ్స్ని మనం రెక్టిఫై చేయడానికి LAN అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ MAN ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. సో LAN అనే దాని యొక్క కెపాసిటీ ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి అయితే కమింగ్ టు మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ ఇట్ ఈస్ డెవలప్ టు ఎక్స్టెండ్ ఇట్స్ కవరేజ్ ఓవర్ ది ఎంటైర్ సిటీ. అంటే LANతో కంపేర్ చేసుకుంటే LANలో జస్ట్ ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి మనము కనెక్షన్ అనేది పాస్ చేయొచ్చు, కమ్యూనికేషన్ అనేది పాస్ చేయొచ్చు. కమింగ్ టు MAN ఒక ఎంటైర్ సిటీకి మనము నెట్వర్క్ని పాస్ చేయాలి అంటే అది LANతో సపోర్ట్ అవ్వదు. సో మనం MAN అనే నెట్వర్క్ని తీసుకున్నప్పుడే ఎంటైర్ సిటీకి మనము ఒక కవరేజ్ అనేది చేసుకోవచ్చు. సో నంబర్ ఆఫ్ సిస్టమ్స్ని మనము కనెక్ట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్కి వచ్చేసరికి MAN జనరల్లీ కవర్స్ టౌన్స్ అండ్ సిటీస్ మినిమం 50 కిలోమీటర్స్. అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ ద్వారా మినిమం 50 కిలోమీటర్స్ వరకు మనము ఫైల్స్ని షేర్ చేసుకోవచ్చు. సో మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్లో మనం కేబుల్స్ని ఆప్టికల్ ఫైబర్స్ని యూజ్ చేసుకుంటాం. సో అప్లికేషన్స్ ఆఫ్ MANకి వచ్చేసరికి మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ MAN ఈజ్ ప్రొవైడ్స్ ఎఫిషియంట్ అండ్ ఫాస్ట్ కమ్యూనికేషన్ త్రూ హై స్పీడ్ మీడియం సచ్ యాజ్ ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్. అంటే హై స్పీడ్తో మనకి కమ్యూనికేషన్ అనేది MAN మనకి పాస్ చేస్తుంది. అలానే ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ మొత్తానికి MAN యాక్ట్స్ యాజ్ ఏ బ్యాక్ బోన్ ఫర్ ప్రొవైడింగ్ ఆర్ ఫర్ షేరింగ్ లార్జ్ ఫైల్స్. అంటే మనము LANలో లార్జ్ ఫైల్స్ని షేర్ చేసుకోలేం. కమింగ్ టు MAN మనం లార్జ్ ఫైల్స్ని షేర్ చేసుకోవచ్చు విత్ ది కెపాసిటీ ఆఫ్ 50 కిలోమీటర్స్. నెక్స్ట్ వైడ్ ఏరియా నెట్వర్క్. Wide area network is also known as a WAN. It can be provided or maybe public lands network. We want to share the network throughout the country or any large geographical area, then it is WAN is used. అంటే LAN అనేది జస్ట్ మనం ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి కమ్యూనికేషన్ అనేది ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేస్తాము. అలానే MAN వచ్చేసరికి ఒక సిటీకి కమ్యూనికేషన్ అనేది ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేస్తాం. కమింగ్ టు WAN వైడ్ ఏరియా నెట్వర్క్ ఎంటైర్ కంట్రీకి మనం కమ్యూనికేషన్ అనేది పాస్ చేయొచ్చు, లేదా ఒక లార్జ్ జియోగ్రాఫికల్ ఏరియా వరకు మనము త్రూ వైడ్ ఏరియా నెట్వర్క్ ద్వారా కమ్యూనికేషన్ అనేది పాస్ చేయొచ్చు. జనరల్లీ WAN కవర్స్ గ్రేటర్ డిస్టెన్సెస్ లైక్ స్టేట్స్, కంట్రీస్ ఎక్సెట్రా. అంటే వైడ్ ఏరియా నెట్వర్క్ అనేది ఒక స్టేట్ మొత్తాన్ని కవర్ చేసుకోవచ్చు, మనం కమ్యూనికేషన్ అనేది పాస్ చేసుకోవచ్చు. సో శాటిలైట్స్, పబ్లిక్ టెలిఫోన్స్ నెట్వర్క్స్లో కమ్యూనికేషన్ అనేది త్రూ మీడియం ద్వారా పాస్ చేయడానికి మనకి వైడ్ ఏరియా నెట్వర్క్ అనేది యూజ్ అయ్యింది.
సో వన్ ఆఫ్ ది మెయిన్ అడ్వాంటేజ్ ఈస్ ఇన్స్టంట్ మెసేజింగ్ టు ఎనీవన్ ఇన్ ది నెట్వర్క్. అంటే ఇన్స్టాంట్గా ఈ వైడ్ ఏరియా నెట్వర్క్ని యూస్ చేసుకుని ఇన్స్టాంట్గా మనం మెసేజింగ్ అనేది ఎవరికైనా చేయొచ్చు. ఆ మెసేజెస్ అనేవి ఇమేజెస్ కూడా అవ్వచ్చు, నాట్ ఓన్లీ టెక్స్ట్ మెసేజెస్, వీ కెన్ కమ్యూనికేట్ విత్ ఇమేజెస్ అండ్ ఆడియోస్ ఆల్సో. సో అలానే ఈ వైడ్ ఏరియా నెట్వర్క్స్ అనేవి కాస్ట్లీ థింగ్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ వన్ పర్సనల్ ఏరియా నెట్వర్క్. సో ఈ పర్సనల్ ఏరియా నెట్వర్క్స్ అనేవి ఆల్సో నోన్ యాజ్ PAN. సో ఈ మనం ఏదైతే మన ఓన్ పర్పస్కి యూస్ చేసుకుంటామో వాటిని పర్సనల్ ఏరియా నెట్వర్క్స్ అంటాం. సో హియర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పర్సనల్ ఏరియా నెట్వర్క్స్: ల్యాప్టాప్స్, మొబైల్స్, పర్సనల్ కంప్యూటర్స్, ప్రింటర్స్. ఇవన్నీ మన యూస్కి మనం ఏదైతే మన పర్సనల్ యూస్కి యూస్ చేసుకుంటామో వాటిని పర్సనల్ ఏరియా నెట్వర్క్స్ అంటాం. నెక్స్ట్ టాపిక్ ఈస్ నెట్వర్క్ టాపాలజీస్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్. సో ఈ నెట్వర్క్ టాపాలజీస్లో మనం ఏదైతే సిస్టమ్స్ ఉంటాయో వాటిని ఏ ఫార్మాట్లో మనము సెట్ చేసుకుంటే వాటి యొక్క రేంజ్ అనేది పెరిగిద్ది, అలానే ఆ కేబుల్స్ యొక్క కెపాసిటీ అనేది తగ్గిద్దో చెప్పుకోవడానికి నెట్వర్క్ టాపాలజీస్ ఉంటాయి. సో ఈ నెట్వర్క్ టాపాలజీస్లో ఫస్ట్ టాపాలజీ ఈస్ రింగ్ టాపాలజీ. రింగ్ టాపాలజీ అనేది మన దగ్గర ఉన్న సిస్టమ్స్ మొత్తాన్ని ఒక రింగ్ ఫార్మాట్లో సెట్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటాము. సో ఈచ్ హోస్టీస్ అంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ నోడ్ అనేది నెక్స్ట్ లాస్ట్ నోడ్ ఈస్ కనెక్టెడ్ టు ది ఫస్ట్ నోడ్. ఏదైతే మనం స్టార్ట్ చేస్తామో అది స్టార్టింగ్ నోడు, ఎక్కడైతే మనకి రింగ్ షేప్ ఎండ్ అవుతుందో, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ అనుకుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ ఎండ్కి ఆ ఎండ్ అయ్యేది ఫస్ట్ సిస్టమ్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఏ డేటా టోకెన్ ఈజ్ యూజ్డ్ టు గ్రాంట్ పర్మిషన్ ఫర్ ఈచ్ కంప్యూటర్ టు కమ్యూనికేట్. సో ఈ రింగ్ టాపాలజీలో ఒక డేటా టోకెన్ అనేది ఉండిద్ది. ఎందుకు అంటే పర్మిషన్స్కి మనకి కంప్యూటర్లో పర్మిషన్స్ని గ్రాంట్ చేయడానికి, ఎందుకు టు కమ్యూనికేట్ చేయడానికి పర్మిషన్స్ని ఇవ్వటానికి డేటా టోకెన్స్ని యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ అడ్వాంటేజెస్. సో రింగ్ టాపాలజీ అనేది ఇన్స్టాల్ చేయటము అలానే వైరింగ్ చేయటం కూడా ఈజీగా ఉంటుంది. ఈజీ టు ఇన్స్టాల్ అండ్ వైరింగ్ బికాజ్ ఎవ్రీ కంప్యూటర్ ఈజ్ గివెన్ ఈక్వల్ యాక్సెస్ టు టేక్ ఇన్. ఎందుకంటే సేమ్ ఏరియాతో ఉంటాయి కాబట్టి ఎవ్రీ కంప్యూటర్కి ఈక్వల్ యాక్సెస్ అనేది పాస్ చేసుకుంటాము. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి రింగ్ టాపాలజీ అనేది మనం ఫామ్ చేయడానికి ఇట్ రిక్వైర్స్ మోర్ కేబుల్స్. వేరే టాపాలజీస్తో కంపేర్ చేసుకుంటే రింగ్ టాపాలజీలో మనకి కేబుల్స్ అనేవి చాలా ఎక్కువ యూజ్ అవుతాయి. అలానే ఇఫ్ వన్ కంప్యూటర్ ఫెయిల్స్ అండ్ ఇట్ కెన్ ఎఫెక్ట్ ది హోల్ నెట్వర్క్. అంటే ఈ రింగ్ టాపాలజీతో ఉన్నప్పుడు కనెక్ట్ అయిన ఉన్న సిస్టమ్స్లో ఒక సిస్టమ్ అనేది మనకి ఫెయిల్ అయితే ఎంటైర్ సిస్టమ్స్ అనేవి మనకి అక్కడ ఎఫెక్ట్ అవుతాయి. అలానే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఐడెంటిఫై ది ప్రాబ్లమ్ ఇఫ్ ద ఎంటైర్ సిస్టమ్ షట్ డౌన్స్. అంటే ఎక్కడైతే మనకి ఒక కంప్యూటర్ అనేది ఫెయిల్ అయిందో దానివల్ల ఎంటైర్ సిస్టమ్ మనకి అక్కడ షట్ డౌన్ అయిపోతుంది. అలా షట్ డౌన్ అయిపోయినప్పుడు ప్రాబ్లం అనేది ఎక్కడ వచ్చింది అనేది ఐడెంటిఫై చేయడం అనేది మనకు కొంచెం హార్డ్లీ థింగ్. నెక్స్ట్ బస్ టాపాలజీ. సో బస్ టాపాలజీ ఆల్ ద హోస్ట్స్ ఆర్ కనెక్టెడ్ టు ది బ్యాక్ బోన్ కేబుల్ ఇన్ ది లీనియర్ ఫ్యాషన్. అంటే ఈ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక లీనియర్ ఫార్మాట్లో ఒక బ్యాక్ బోన్కి కనెక్ట్ అయి ఉంటాయి ఇన్ బస్ టాపాలజీ. అడ్వాంటేజెస్: ఈజీ టు కనెక్ట్ అండ్ కంప్యూటర్ టు ఏ లీనియర్ బస్. సో ఈజీ టు కనెక్ట్ ఏ కంప్యూటర్ టు ఏ లీనియర్ బస్. ఈ లీనియర్ బస్ని యూస్ చేసుకొని అంటే ఇది ఏదైతే మనకి బ్యాక్ బోన్ ఉందో దీన్ని యూస్ చేసుకొని ఒక్కొక్క సిస్టమ్కి కనెక్షన్ అనేది మనం ఈజీగా పాస్ చేసుకోవచ్చు. అలానే రిక్వెస్ట్ లెస్ కేబుల్ లెంత్ కంపేర్ టు మెష్ ఆర్ స్టార్ టాపాలజీ. సో రిమైనింగ్ టాపాలజీస్తో కంపేర్ చేసుకుంటే బస్ టాపాలజీకి మనకి కేబుల్స్ అనేవి తక్కువ రిక్వైర్ అవుతాయి. డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి ఇఫ్ దెర్ ఈజ్ ఏ బ్రేక్ ఇన్ బ్యాక్ బోన్ కేబుల్ ఎంటైర్ నెట్వర్క్ షట్ డౌన్. అంటే ఇది మనం బ్యాక్ బోన్గా తీసుకుంటాం. ఈ లీనియర్ ఫ్యాషన్ ఏదైతే ఉందో దీన్ని బ్యాక్ బోన్గా తీసుకుంటాం. దీంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ ఎంటైర్ సిస్టమ్స్ మొత్తం మనకి షట్ డౌన్ అయిపోతాయి. బోత్ ఎండ్స్ ఆఫ్ బ్యాక్ బోన్ కేబుల్ రిక్వైర్స్ టెర్మినేటర్స్. సో ఇది మనము ఫ్రంట్ ఎండ్ ఇది మనము బ్యాక్ ఎండ్ అనుకుంటే ఈ రెండు ఎండ్స్కి మనకి ఒక టెర్మినేటర్స్ అనేవి రిక్వైర్ అవుతాయి. అలానే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఐడెంటిఫై ది ప్రాబ్లమ్ ఇఫ్ ద ఎంటైర్ సిస్టమ్ షట్ డౌన్. సేమ్ రింగ్ టాపాలజీలో ఉన్న డిసడ్వాంటేజే ఇక్కడ కూడా ఏదైనా సిస్టంలో మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు షట్ డౌన్ అయిపోతే ఆ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది దేనివల్ల వచ్చింది అనేది ఐడెంటిఫై చేయడం కూడా మనకి కొంచెం కష్టంగా ఉండిద్ది. నెక్స్ట్ స్టార్ టాపాలజీ. ఈ స్టార్ టాపాలజీలో ఆల్ ది హోస్ట్స్ ఆర్ కనెక్టెడ్ ఏ సింగిల్ పాయింట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ యూజువల్లీ యూజ్ ఏ హబ్ ఆర్ స్విచ్ టు ఏ సెంటర్ నోడ్.
అంటే మనం మిడిల్లో ఒక హబ్స్ని కానీ స్విచ్చెస్ని కానీ యూస్ చేసుకొని సిస్టమ్స్ మొత్తాన్ని కనెక్ట్ చేసుకుంటాం ఇన్ ది షేప్ ఆఫ్ స్టార్. సో స్టార్ వచ్చేసరికి స్టార్ షేప్లో మనకి సిస్టమ్స్ అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి, సిస్టమ్స్ అన్నీ సెట్ అయి ఉంటాయి. ఈ సిస్టమ్స్ మొత్తం మిడిల్లో మనకి సెంటర్లో ఏదైతే ఉందో దాన్ని త్రూ హబ్ ఆర్ స్విచ్చెస్ ద్వారా ఈ సిస్టమ్స్ మొత్తాన్ని మనం కనెక్ట్ చేసుకుంటాం. సో రేంజ్ లిమిట్స్ ఆర్ అబౌట్ 100 మీటర్స్ ఫ్రమ్ ది హబ్. అంటే ఈ హబ్ దగ్గర నుంచి 100 మీటర్స్ వరకు మనము ఒక్కొక్క సిస్టమ్కి కనెక్షన్ అనేది పాస్ చేసుకోవచ్చు. 100 మీటర్స్ వరకు మనకి కమ్యూనికేషన్ అనేది పాస్ అయ్యిద్ది. నెక్స్ట్ అడ్వాంటేజెస్. సో స్టార్లో అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఈజీ టు మోడిఫై అండ్ న్యూ కంప్యూటర్ టు రెస్ట్ ఆఫ్ ది నెట్ టు ఏ స్టార్ నెట్వర్క్ వితౌట్ డిస్టర్బింగ్ ది రెస్ట్ ఆఫ్ ది నెట్వర్క్స్. అంటే ఇప్పుడు మనం స్టార్ ఫార్మాట్లో హబ్తో కనెక్ట్ అవుతూ ఒక్కొక్క సిస్టమ్కి కనెక్షన్ అనేది ఇస్తాము. మిడిల్లో ఏమైనా మనము ఇంకొక న్యూ సిస్టమ్ని యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఈజీగా. అలానే దేన్నైనా మోడిఫై చేయాలి అంటే మోడిఫై చేసుకోవచ్చు. అలా మోడిఫై చేసేటప్పుడు రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ సిస్టమ్స్ ఏదైతే ఉంటాయో అవి మనకి ఏమీ డిస్టర్బ్ అవ్వవు. ఇఫ్ వన్ నోడ్ ఆర్ వర్క్ స్టేషన్ గోస్ డౌన్ ద రెస్ట్ ఆఫ్ నెట్వర్క్స్ విల్ బీ ఫంక్షనల్. అంటే ప్రీవియస్ మనము టోపాలజీస్లో చూసినప్పుడు ఏదైనా ఒక సిస్టమ్ అనేది షట్ డౌన్ అయిపోతే, ఏదైనా ఒక సిస్టమ్ ఫెయిల్ అయితే రిమైనింగ్ ఎంటైర్ కనెక్టెడ్ ఉన్న సిస్టమ్స్ మొత్తం షట్ డౌన్ అయిపోతాయి. కమింగ్ టు స్టార్ టాపాలజీ, ఒక సిస్టమ్ అనేది షట్ డౌన్ అయిపోతే రిమైనింగ్వి వాటి ఫంక్షన్ అవి కంటిన్యూ చేస్తూ ఉంటాయి. సో ద సెంటర్ ఆఫ్ ది స్టార్ నెట్వర్క్ ఈజ్ గుడ్ ప్లేస్ ఇన్ అ ఫిగర్ అవుట్ వేర్ ద నెట్వర్క్ ఫాల్స్ ఆర్ లొకేటెడ్. అంటే సెంటర్లో హబ్ని పెట్టుకోవడం ద్వారా మనకు అది గుడ్ కండిషన్లో వర్క్ చేస్తుంది. కమింగ్ టు డిసడ్వాంటేజెస్, రిక్వైర్స్ మోర్ కేబుల్ దాన్ బస్ టాపాలజీ. సో మిగిలిన టాపాలజీస్ మొత్తంతో కంపేర్ చేసుకుంటే ఈ సిస్టమ్ ఈ నెట్వర్క్ టాపాలజీకి కొంచెం కేబుల్స్ అనేవి కూడా కావాలి. ఇఫ్ ద మిడిల్ నోడ్ గోస్ డౌన్ ద ఎంటైర్ నెట్వర్క్ గోస్ డౌన్. సో రిమైనింగ్ సిస్టమ్స్లో ఏం జరుగుతుంది, రిమైనింగ్ టాపాలజీస్లో ఒకటి ఫెయిల్ అయితే రిమైనింగ్ మొత్తం షట్ డౌన్ అయిపోతుంది. కమింగ్ టు స్టార్ టాపాలజీ, మనకి ఒక సిస్టమ్ అనేది ఫెయిల్ అయితే రిమైనింగ్ మొత్తం వాటి ఫంక్షనల్ అవి జరుగుతూనే ఉంటాయి. బట్ సెంటర్ నోడ్ మనం ఏదైతే తీసుకున్నామో హబ్ కానీ స్విచ్ కానీ అది షట్ డౌన్ అయితే మాత్రం, అదేమైనా ఫెయిల్ అయితే మాత్రం రిమైనింగ్ మొత్తము షట్ డౌన్ అయిపోతాయి. సిస్టమ్ కనెక్ట్ అయిన సిస్టమ్స్ ఒకటి ఫెయిల్ అయితే రిమైనింగ్ సిస్టమ్స్ వాటి వరకు అవి చేస్తూనే ఉంటాయి. సెంటర్ పాయింట్గా తీసుకున్నది ఏదైతే హబ్ ఉందో అది ఫెయిల్ అయితే మాత్రం ఎంటైర్ సిస్టమ్ అనేవి మనకి షట్ డౌన్ అయిపోతాయి. సో ఇట్ ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్. రిమైనింగ్ వాటితో కంపేర్ చేసుకుంటే మనకి ఈ స్టార్ టాపాలజీ అనేది కొంచెం మనకి ఎక్స్పెన్సివ్ అనమాట. నెక్స్ట్ ట్రీ టాపాలజీ. సో రూట్ నోడ్ కనెక్ట్స్ ది అదర్ నోడ్స్ విచ్ ఈస్ టర్న్ కనెక్ట్ టు ది నోడ్ ఫ్రమ్ ది ట్రీ స్ట్రక్చర్. సో రూట్ నోడ్స్ అంటే మెయిన్ నోడ్స్ ఏవైతే ఉంటాయో అవి ట్రీ స్ట్రక్చర్ని ఫాలో అవుతూ మనకి నెక్స్ట్ దాంతో కనెక్ట్ అయి ఉంటాయి. ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది రూట్ నోడ్ మే హ్యావ్ ది పాస్ త్రూ అదర్ నోడ్స్ రీచ్ ది ఎండ్ నోడ్. సో రూట్ నోడ్లో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది రిమైనింగ్ నోడ్స్ అంటే కనెక్ట్ అయి ఉన్న సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి పాస్ చేసుకుంటూ వెళ్ళిద్ది ఎండ్ నోడ్ వరకు ఇన్ఫర్మేషన్ అనేది అలానే మనకి వస్తూ ఉంటుంది. సో అడ్వాంటేజెస్కి వచ్చేసరికి పాయింట్ టు పాయింట్ వైరింగ్ ఫర్ ఇండివిజువల్ సెగ్మెంట్. ఈచ్ రూట్ నోడ్ దగ్గర నుంచి మనకి చైల్డ్ నోడ్కి, ఈచ్ రూట్ నోడ్ నుంచి చైల్డ్ నోడ్కి మనకి పాయింట్ టు పాయింట్ వైరింగ్ అనేది కావాలి. సపోర్టెడ్ బై సెవరల్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ వెండర్స్. సో ఇది సెవరల్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ వెండర్స్తో సపోర్ట్ చేస్తే ఆల్ ది కంప్యూటర్ హ్యావ్ యాక్సెస్ టు ది లార్జ్ అండ్ దేర్ ఇమీడియట్ నెట్వర్క్స్. సో అన్ని కంప్యూటర్స్కి లార్జ్ అండ్ ఇమీడియట్ నెట్వర్క్స్కి కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్, ఓవరాల్ లెంత్ ఆఫ్ ది ఈచ్ సెగ్మెంట్ ఈస్ లిమిటెడ్ బై ది టైప్ ఆఫ్ కేబులింగ్ యూజ్డ్. అంటే లెంత్ అనేది మనకి అక్కడ లిమిటెడ్గా ఉంది. సో మన ట్రీ నుంచి రూట్ నోడ్ నుంచి చైల్డ్ నోడ్ వచ్చేసరికి పర్టికులర్ లెంత్ వరకే మనం ఇవ్వాలి. ఎక్కువ లెంత్ ఇస్తే అది మనకి యాక్సెప్ట్ చేయాలి. ఇఫ్ ది బ్యాక్ బోన్ లైన్ బ్రేక్స్ ద ఎంటైర్ సెగ్మెంట్ షట్ డౌన్. అంటే మనము మెయిన్గా తీసుకున్న రూట్ నోడ్ ఏమైనా ఉంటే, ఏమైనా ఫెయిల్యూర్స్ ఉంటే మనకి దాంతో ఉన్న చైల్డ్ నోడ్స్ కూడా ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోతుంది. మోర్ డిఫికల్ట్ టు కాన్ఫిగర్ అండ్ వైర్ దెన్ ది అదర్ టాపాలజీస్. అంటే రిమైనింగ్ టాపాలజీస్ని కాన్ఫిగర్ చేయడం ఈజీగా ఉండిద్ది. కమింగ్ టు ట్రీ టాపాలజీ, దాని కాన్ఫిగరేషన్ అనేది మనకి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. నెక్స్ట్ మెష్ టాపాలజీ. ఈచ్ హోస్ట్ ఈస్ కనెక్టెడ్ టు ది అదర్ హోస్ట్స్. సో ఇక్కడ ఉన్నవి మనకి సర్వర్స్ ఏముండో అన్ని హోస్ట్లే ఉంటాయి. ఒక్కో దాంతో ఒకటి మనకి కనెక్షన్ అనేది. అంటే ఈ సిస్టమ్ నుంచి ఈ ఫస్ట్ది మనం తీసుకుంటే ఇక్కడ ఈ సిస్టము ఇక్కడ ఉన్న రిమైనింగ్ 5 సిస్టమ్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. అలానే ఈ సిస్టమ్ రిమైనింగ్ సిస్టమ్స్ మొత్తానికి, సో దానికి ఆపోజిట్గా ఉన్న సిస్టమ్స్ ఏదైతే ఉంటాయో వాటి మొత్తానికి కనెక్ట్ అయి ఉంటుంది. సో అడ్వాంటేజెస్కి వచ్చేసరికి
increased ability since there are multiple paths for each node to take. So increased reliability since the multiple paths are each node. So increased speed since shortcuts have been created by adds or more cables. సో స్పీడ్ అనేది మనకి ఇంక్రీజ్ చేస్తూ ఉండిద్ది. కమింగ్ టు డిసడ్వాంటేజెస్, ద కాస్ట్ ఆఫ్ కేబులింగ్ ఆల్ ది హోస్ట్ టుగెదర్ ఈస్ ఎక్స్పెన్సివ్ అండ్ టైం కన్జ్యూమింగ్. సో ఈ యొక్క టాపాలజీకి మనకు వచ్చేసరికి కేబుల్ అనేది కాస్ట్ చాలా హైగా ఉంటుంది, అలానే టైం కన్జ్యూమింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.